స్టార్ కిడ్ అయినా తనకంటూ ఓ సామ్రాజ్యం నిర్మించుకున్నారు నాగార్జున. ఒక లెజెండరీ ఫ్యామిలీలో పుట్టి సక్సెస్ గ్యారంటీ కాదు, ఫెయిల్యూర్స్, క్రిటిసిజన్స్, రిస్క్ అన్నిటినీ జయించి కింగ్గా మారిన కథ ఇది. అక్కినేని నాగార్జున లైఫ్ స్టోరీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైల్, క్లాస్, కూల్ అంటే గుర్తొచ్చే పేరు నాగార్జున. కానీ ఆయన సక్సెస్ వెనుకున్న కష్టం చాలామందికి తెలియదు. అక్కినేని నాగార్జున 1959లో జన్మించారు. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు. చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణం. కానీ ఆయన యుఎస్ చదువుకున్నారు, ఇంజనీరింగ్. అయితే హృదయం మాత్రం సినిమాల వైపే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట్లో పెద్ద సక్సెస్ రాలేదు. కానీ ఒక సినిమా ఆయన కెరీర్ని పూర్తిగా మార్చేసింది. అదే శివ. ఈ సినిమా తర్వాత నాగార్జున స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్ మొత్తం అన్నీ కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. తర్వాత వరుసగా హిట్స్ గీతాంజలి, క్లాసికల్ లవ్ స్టోరీ, హలో బ్రదర్, డ్యూయల్ రోల్ బ్లాక్ బస్టర్, నిన్నే పిల్లర్త ఫ్యామిలీ క్లాసిక్. ఈ సినిమాలతో అతను రొమాంటిక్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున కేవలం కమర్షియల్ హీరోనే కాదు, రిస్క్ తీసుకునే నటుడు కూడా. అన్నమయ్య, శ్రీరామదాసు ఈ భక్తి చిత్రాలు ఆయనలోని నటుడిని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల. ఇద్దరు కలిసి చాలా సింపుల్, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే ఆయన బిజినెస్ మ్యాన్ కూడా. స్టూడియోస్, హోటల్స్ కూడా ఈయనకు ఉన్నాయి. ప్రతి హీరోలాగే నాగార్జున కెరీర్లో కూడా కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఆయన ఆగలేదు. మనం, సోగ్గాడి చిన్నాయన ఈ సినిమాలు మళ్ళీ ఆయనను టాప్లో నిలబెట్టాయి. అక్కినేని నాగార్జున ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక టీవీ హోస్ట్. ఇన్ని పాత్రలు ఒకేసారి నిర్వహిస్తూ ఇప్పటికీ యంగ్గా కనిపించడం ఆయన స్టైల్. ఈ కథ మనకు చెబుతుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్న సక్సెస్ కోసం నీ కష్టం, నీ రిస్క్, నీ డెడికేషన్ తప్పనిసరి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నాగార్జున గారి ఏ సినిమా ఇష్టం కామెంట్లు తెలియజేయండి. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.